వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. దేవరకొండ స్థానిక ఐబీలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు కేతావత్ బాబురాం నాయక్, గిరిజన సంఘాల జేఏసీ నాయకులు అశోక్ రాథోడ్, కొర్ర లఖపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం లంబాడి సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తూ ఆర్థికంగా దెబ్బతీసి తండాలను, గూడాలను ఎక్కడ కూడా అభివృద్ధి చేయకపోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పి కేసీఆర్ని ఫామ్ హౌస్కి పంపిన ఘనత మాది అని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో లంబాడి సామాజిక వర్గానికి మొదటి విడతలో మంత్రివర్గం దక్కకపోవడంతో లంబాడి సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందని, లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించి సామాజిక న్యాయం చేయాలని, లేని ఎడల పార్టీలకు అతీతంగా కుల సంఘాలు అన్ని కలిసి కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కె గణేష్ నాయక్, నాగరాజు, ఈ రమేష్, నందులాల్, సూర్య, బాలోజీ, రాజు, కిషన్, రాజు, నాగరాజు, రాజు పమార్, నరేష్, అఖిల్, మోహన్, నాగరాజు, శ్రీనివాస్, మోహన్ పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు దేవరకొండ పట్టణ కేంద్రంలోని ఐబీ సెంటర్లోనే అన్ని స్థానికంగా ఉన్న గిరిజన సంఘాలు, లంబాడి సంఘాలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి గత డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపాలన ఏ విధంగా అయితే మెజార్టీతో గెలిచి ఈరోజు ప్రజాపాలన ఏర్పాటు చేసుకొని గత 7 నెలల నుంచి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి విడతగా 11 మంది మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క లంబాడి సామాజిక వర్గం, ముఖ్యంగా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి 65 నియోజకవర్గాలు ఒకటి కూటమితో కలిపి 66 నియోజకవర్గాల్లో 65 నియోజకవర్గాలు, అందులో 45 నియోజకవర్గాలు కేవలం 30 నుంచి 1,00,000 వరకు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి నియోజకవర్గాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేసి, ఆ గెలిచిన దాంట్లో లంబాడి సామాజిక వర్గం జనాభా కలిగినటువంటి లంబాడి సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఈ సమాజం కాంగ్రెస్ పార్టీని గెలిపించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు గిరిజన లంబాడి సంఘాల తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో కానీ, రంగారెడ్డి అర్బన్ ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఎక్కడైతే కృష్ణా పరివాహక ప్రాంతం లేదా గోదావరి పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి లంబాడి సోదరులు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేటువంటి లంబాడి సోదరులు మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇదే ఉదాహరణ మీరు తీసుకుంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 నియోజకవర్గాలు గెలిచితే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 5,50,000 మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో ఇంత మెజారిటీ ఏ పార్లమెంట్కి రాలేదు. ఇలానే చూసుకుంటే ఖమ్మం పార్లమెంట్లో 4,60,000కు పైగా మెజారిటీ వచ్చింది. ఇట్లనే చూసుకుంటే మనం జైరాబాదు, వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్లో 3,50,000కు పై చెలుకు మెజారిటీ సాధించినటువంటి వన్ సైడెడ్గా వేసినటువంటి లంబాడి సామాజిక వర్గంలో రెండోసారి మంత్రివర్గ విస్తరణలో లంబాడి సామాజిక వర్గం కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి. ఎందుకంటే గత 6 నెలల నుంచి అన్ని హోదాలలో, అన్ని స్థాయిలలో ఎమ్మెల్సీ కావచ్చు లంబాడీలు నష్టపోయారు, కార్పొరేషన్లో కావచ్చు లంబాడీలు నష్టపోయారు, ఎంపీ పదవుల్లో కావచ్చు లంబాడీలు నష్టపోయొచ్చారు. ఆదిలాబాద్ నియోజకవర్గం లాంటి ఉమ్మడి నియోజకవర్గం ఆదిలాబాద్లో ఒక్క లంబాడీ సోదరులు కూడా ప్రాతినిధ్యం వహించుకోవడం సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి లంబాడి సంఘాల తరపున మేము పదే చెప్పుకొస్తున్నాం. ప్రభుత్వం ప్రజాపాలనపై ఏర్పాటైన 2వ రోజు నుంచే ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది సీనియర్ నాయకులు దేవరకొండ నియోజకవర్గంలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. అలానే హైదరాబాద్ ఏరియాలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. మేము ఎవరి పేరు ఉద్దేశించి చెప్పడం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల పాటు జెండా మోసుకొని 10 సంవత్సరాల పాటు ఈ టీఆర్ఎస్ ఫామ్ హౌస్ పాలనలో కేసులు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ అనుభవించి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తెచ్చిన కాంగ్రెస్ నాయకులకు గుర్తించి ఈరోజు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. కేవలం సీతక్క మాత్రమే ఓ గిరిజన బిడ్డ కాదు. సీతక్క మాత్రమే గిరిజన బిడ్డ అయితే ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా ఓడిపోవడానికి